హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ వ్లాగ్స్. ఈరోజు శుక్రవారం కదా, ఇక్కడ ఆషాఢంలో పొన్ని అమ్మ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో పొంగలు పెడతారనమాట. సో ఎట్లా పెడతారు ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి. ఈ వీడియో కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము, మేము మా పిన్నోళ్ళు వెళ్తున్నాము. ఇది మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము. ఇది ఇంట్లో పూజ అయితే అయిపోయింది, ఇక గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడ ఎలా చేస్తారు ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి. ఓకే, ఈరోజు మా పెళ్లి రోజు కూడా విష్ చేయండి అందరూ. మేమైతే ఇక స్టార్ట్ అయిపోయాము, బండి మీద వెళ్తున్నాము. మేమైతే ఇక వెళ్తా వెళ్తా దారిలో పుల్లలు తీసుకొని వెళ్తున్నాము, ఎందుకంటే పొంగల్ చేయాలి కాబట్టి అక్కడ పుల్లలు దొరకవు. అందుకని ఇక్కడే కొనుక్కొని వెళ్ళాలి పుల్లలు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట పెట్టడం. మేము ఇక్కడికి వచ్చి 3 years అవుతుంది. అయితే 3 yearsలో మా పిన్ని వాళ్ళు మేము ఇచ్చిన ఇయర్, నెక్స్ట్ దాని తర్వాత ఇయర్ కూడా ఇద్దరు పెట్టారు. అయితే నేను మామూలుగా వెళ్ళి చూసేదాన్ని కానీ ఎప్పుడు పెట్టలేదు. అయితే పోయిన సంవత్సరం నేను కూడా పెడతాను ఈసారి సంవత్సరం అని చెప్పి మొక్కుకున్నా అనమాట. సో అందుకని నేను కూడా ఈసారి పొంగల్ పెడదామని చెప్పి పెడుతున్నాను. అండ్ దట్ మా పెళ్లి రోజు కూడా ఈరోజే. సో అందుకని నేను కూడా ఇక పెడదామని చెప్పి పెడుతున్నాను అనమాట. గుడి అయితే ఖాళీ లేదు, చూసారా. అండ్ ఇక్కడ ఎలాగంటే ఈ పొన్ని అమ్మ టెంపుల్లో పొన్ని అమ్మ టెంపుల్ అని చెప్పి అంటారు. ఇక్కడ ఏంటంటే ఆషాఢం మట్టికి బాగా చేస్తారనమాట. సో ఈ ఆషాఢం స్టార్ట్ అయ్యాక ఫ్రైడే శుక్రవారం ఎలాగో పొంగళ్ళు పెడతారు. ఇది వచ్చేసి మేము పెట్టింది 3వ శుక్రవారం అనమాట. అండ్ చూసారా, గుడి అయితే ఇదే, లైటింగ్ అన్నీ బాగా పెట్టారు చూసారా. అయితే మేము 3వ శుక్రవారం కాబట్టి పెట్టింది. ఆ రోజు 3వ శుక్రవారం అంట ఇక్కడ అమ్మవారిని మామూలుగా మనం ఎలా దేవుణ్ణి ఊరేగిస్తామో ఇక్కడ కూడా అలాగే ఊరేగిస్తారనమాట. అంటే మనలా కాదు, వీళ్ళు వేరేలాగా ఊరేగిస్తారు. సో అదనమాట, అందుకని లైటింగ్ సెట్టింగ్లు అవన్నీ పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను స్టార్టింగ్ నుంచి తెద్దామని చెప్పి అనుకుంటే వీడియో, మా ఆయన ఫోన్ పట్టుకొని ఇంటి దగ్గరికి వెళ్ళారు అనమాట. ఈ లోపల లేట్ అయిపోతుందని చెప్పి ఇక నేను పెట్టేశాను. ఈవిడ వచ్చేసి మా పెద్ద పిన్ని అనమాట. అదిగోండి అక్కడ కూర్చొని చేస్తుంది చూసారా. ఆవిడ మా చిన్న పిన్ని. వీళ్ళిద్దరూ ప్రతి ఇయర్ కూడా పొంగల్ పెడతారు అనమాట. ఇయర్లీ పొంగల్ పెడతారు వీళ్ళైతే. నేనైతే ఇక్కడికి వచ్చాక ఎప్పుడు వాళ్ళ అంపటా చూస్తానికి వచ్చేదాన్ని. అండ్ ఇప్పుడైతే నేను కూడా పెడదామని చెప్పి పెట్టాను. గుడి అయితే ఇది. ఈ గుడి పక్కనే రైట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది. ఇట్లా దారిలో వాళ్ళే పెట్టేస్తారనమాట పొయ్యిలు, మనం పెట్టుకోవసరం లేదు. నేనేం చేశాను అంటే, ఖాళీ లేవు అస్సలు పొయ్యిలు. మా పిన్ని వాళ్ళిద్దరికి పొయ్యిలు దొరికినాయి, వాళ్ళు పెట్టేశారు. వాళ్ళు అయిపోతుంది, నాది అవ్వట్లేదు అని చెప్పి పొయ్యి నేనే తీసుకొచ్చి రాళ్ళు పెట్టి ఉండే అనమాట. ఫస్ట్ టైం అయినా బాగానే వచ్చింది. ఇక్కడ ఏంటంటే సాంగ్స్ వస్తున్నాయి అనమాట. సో అందుకనే మా బాబు ఆడుతున్నాడు డ్యాన్స్. పొంగల్ అయితే అయిపోవచ్చింది. ఇంకోండి మా పెద్ద బాబాయ్ వాళ్ళ బాబైనా, ఆయన మా పెద్ద బాబాయ్. ఇక్కడైతే ఇక పొంగల్ అయితే అయిపోయింది అనమాట. నేనైతే తిప్పి దించేస్తున్నాను. ఖాళీ లేదండి, మేము వెళ్ళేసరికి 5:30, 5:15, 6 అలా అయింది. అప్పటికే జనం ఫుల్గా వచ్చేసారు. మేము లైన్లో క్యూలో, మా వాళ్ళందరూ క్యూలో నుంచున్నారు. మేము లోన్కి వెళ్ళి ఈ లోపల దీపారాజన అవన్నీ చేద్దామని చెప్పి లోన్కి వెళ్ళిపోయాము. ఇక్కడైతే పొంగల్ దించేసి దానికి అదే పొంగల్కి చుట్టూ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టనమాట. ఏమో కాళ్ళు కాలింది, ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి. అది కొంచెం ఫస్ట్ రాశాను, మళ్ళీ రాయాలన్నారని చెప్పి మళ్ళీ రాశాను. పసుపు రాసి కొంచెం కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను అనమాట దానికి.
ఆషాఢం ఇక్కడ ఈ అమ్మవారి టెంపుల్లో బాగా చేస్తారు. ఈరోజు కుంకుమ పూజ అవి కూడా చేశారంట ఫ్రైడే. ఇది వచ్చేసి ఫ్రైడే తీసిన వీడియో ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేసుకునేసరికి లేట్ అయింది, అందుకని ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను. ఫ్రైడే నాడు వీడియో అన్నమాట ఇది. గొండి అంతా అయిపోయింది. క్యూ లైన్లో నుంచున్నారు మా వాళ్ళు అందరూ, మగోళ్ళు అందరూ క్యూ లైన్లో నుంచున్నారు. మేమైతే ఆ పొంగల్ పట్టుకొని నుంచోలేక సైడ్ నుంచి లోన్కి వెళ్ళిపోయాం. మేము లోన్కి వెళ్ళి వెయిట్ చేస్తున్నాం అనమాట. అంటే ఈ లోపల దీపారాజన అవన్నీ చేసేస్తే లోపల ఇల్లు వచ్చేస్తారు కదా అని మేమైతే ఇక్కడ దీపారాజన అయితే చేసేస్తున్నాము. మా ఇద్దరు పిన్నులు నేను ముగ్గురం కలిసి చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి వినాయకుడి దగ్గర చేస్తున్నాను అనమాట దీపారాజన. అండ్ మొత్తం దేవుళ్ళు చుట్టూరు చిన్న చిన్న గుళ్ళు లాక్క ఒక గుడే మొత్తం, కానీ చిన్న చిన్నగా ఓహో పక్కన ఒక దేవుడు ఒక పక్కన ఒక దేవుడు అలా పెట్టారనమాట. అవన్నిటి కాడ వెలిగటానికి అవ్వదు, అందుకని ఇక్కడ వెలిగిస్తున్నాం. మళ్ళీ మొత్తం తిరిగి వచ్చాక అమ్మవారి ఎదురుగా ఒకసారి వెలిగిస్తాము. ఇక్కడ వచ్చేసి వినాయకుడి కాడ అయితే వెలిగిస్తున్నాము. పిన్ని చూసారా గుంజులు తీసుకొని ముట్టికాయలు వేసుకుంటుంది. అంటే వినాయకుడి దగ్గర ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు దండం కాదు, ఎప్పుడైనా నమస్కారం చేయటం కాకుండా అట్లా గుంజీలు తీసి ముట్టికాయలు వేసుకోవాలంట. అట్లా వేసుకుంటే ఆయనకి ఇష్టం అంట. ఇక్కడ వచ్చేసి మా చిన్న బాబాయ్ వాళ్ళ అమ్మాయి, అంటే మా ఆయన వాళ్ళ చిన్నమ్మాయి మా వాళ్ళ అమ్మాయి. ఇక్కడైతే దీపారాజన అయితే చేసేసాము. చేసేసాక ఇవి ఏమైందంటే ఎవరి కాళ్ళు సపరేట్గా వెలిగించుకున్నాం. వెలిగిస్తే అది గాలికి కొండెక్కుతుందని చెప్పి మొత్తం అందరం వెలిగించి ఒకే దగ్గర పెట్టాము. చూసారా ఇవన్నీ చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట గుళ్ళు. ఇక్కడ పుట్ట కూడా వాళ్ళే పెట్టారు, అది అంటే సిమెంట్తో చేసి పెట్టారు. ఇక్కడ ఎక్కువ మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామి, అంతేగా సుబ్రహ్మణ్య స్వామి అయినా ఆయన ఒకటే కాబట్టి ఆయన్ని ఎక్కువ బాగా కొలుస్తారు. కానీ ఇక్కడ ఆషాఢంలో మట్టికి ఏమని బాగా చేస్తారనమాట ఈ గుళ్ళో. ఇక్కడ వచ్చేసి మనకెళ్ళి కుంకుమ పూజ ఎలా చేస్తారో ఇక్కడ అలా చేస్తున్నారు. ఈరోజు అంటే ఫ్రైడే ఊరేగింపు ఉంటుందని చెప్పా కదా, సో అందుకనే ముందల అవన్నీ కుంకుమ పూజ అవన్నీ చేస్తున్నారు అనమాట. ఇక్కడైతే ఇక అంతా అయిపోయింది, దర్శనం అవన్నీ చేసేసుకొని ప్రసాదాలు అన్నం చేసిన ప్రసాదాలన్నీ కొద్దిగా తలకు కొద్దిగా పెట్టుకొని తినేసి కూర్చున్నాం అనమాట. ఇక్కడ అంతేనండి, వీడియో అయితే అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి.